వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు, వాళ్ళు మాట్లాడతారంటే నేను ఊరుకోను అనేది డైలాగ్ ఉంటుంది. ఒకటి చెప్పాలంటే కాటేరమ్మ కోడలు దిగింది బరిలోకి. జబర్దస్త్ ఉన్న సినిమా మేడం. మూవీ సీన్స్ మొత్తం హైలైట్ ఉంది మేడం. డిసప్పాయింట్ ఎక్కడ లేదు మేడం. కొత్త రకంగా ఉన్నది సినిమా. సూపర్ హిట్ అవుతుంది సినిమా మాత్రం. ఘాటి అంటే మొత్తం గంజాయి గురించి ఉన్నది. గంజాయిని మొత్తం అరికట్టేస్తుంది మొత్తం అనుష్క గారు. నంబర్ 1 బ్లాక్ బాస్టర్. నెంబర్ 1. నేనేమో చెప్తున్నా, కాటేరమ్మ కోడలు దిగింది. మొత్తం కాటేరమ్మ కోడలు. కాటేరమ్మ కొడుకు ప్రభాస్ అయితే కాటేరమ్మ కోడలు అనుష్క గారు. ప్రభాస్ గారు క్యామియన్ ఏం లేదు. సినిమా మాత్రం ఏదో కొత్త విజన్. మొత్తం గంజాయిని అరికట్టేస్తారు. మొత్తం కొండలలో కోడలలో ఘాట్ రోడ్లలో మొత్తము గంజాయిని ఆఖరికి అడిగారు. మన తెలంగాణ వ్యయం ఏంది, గంజాయి అనేది ఉండొద్దు అని చెప్పేసి అంటారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆ గంజాయిని మొత్తం అరికట్టించేస్తుంది. మొత్తం కూలీలో పెద్ద గుండాలు మొత్తం కూలీలతో గంజాయి మోపిస్తుంటారు. ఆ గంజాయిని మొత్తం అరికట్టేసి తయారవుతుంది. అవతారం అవుతుంది రాత్రి కాటేరమ్మ కోడలు ఆఖరికి. చూసే సినిమా అన్న రేవంత్ రెడ్డి గారు కూడా చూస్తారు కంపల్సరీ. మీకు ఒకటి రివ్యూల్ చేస్తున్నా, నేను రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఫ్యాన్. పచ్చబట్టేసుకున్న ఏకైక ఫ్యాన్ నేనే. 4 కోట్ల జనాభాలో చూపియండి భయా, చూపియండి. రేవంత్ రెడ్డి గారి వ్యయం కంపల్సరీ నెరవేరుస్తుంది. గంజాయిని అరికట్టాలని చెప్పిండు, అరికడుతుంది ఈ సినిమాతోనే గంజాయి మొత్తం అరికట్టయిపోతుంది. సినిమాకి ఏదో 10 ఇస్తా భయా, అవుట్ ఆఫ్ 10. లే రేవంత్ రెడ్డి గారి మీద అభిమానంతో నేర్పించుకున్నా. సినిమా కోసం నేర్పించుకోలే. లే సినిమాకు దీనికి సంబంధం లేదు. నేను రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఫ్యాన్. action oriented film or else love was also the base. That was also coming at the end. They told that love is also important, and action also. Throughout the movie there was action, but there was love factor also in that. so story is revolving around Rukmini Vasant or something. Who is Rukmini? Heroine. It's Madrasi. Rukmini Vasant heroine only, right? Okay, her name, I don't know her name. Okay. That's okay. Do you find any minus points? Minus? No, nothing is minus. I don't think there is any minus in the movie. Overall rate. So recently Murugas have no film in Tamil, right? Yeah. So I am a fan of Vijay. So his movie Tupaki was there, no? After that, this movie is very good. I think some people resemblance it's like Tupaki film. Yeah. The plot and all, and the planning, like how they target the villains and all, that is almost similar to Tupaki only. What about heroine? Heroine is good. She's very subtle. She's very soft. Anirudh music. That is very good. Anirudh movie. It elevates the film or music dominates? It is not like Tupaki, but it is good. ఒక హీరోయిన్ ఆ రోల్ ఆ టైంలో ప్లే చేయడం అనేది నిజంగా అసలు ఎవ్వరు కూడా ఒప్పుకోరు. అట్లాంటిది క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి ఒప్పుకున్నది అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా కదా. సెకండ్ హాఫ్లో మాత్రం అసలు మీకు గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ చాలా ఉన్నాయి. 2.5 hours ఎక్కడ మీరు డిసప్పాయింట్ అవ్వకుండా, క్రిష్ గారు ఎక్కడ లాగ్ చేయకుండా సీన్ టు సీన్, ఈవెన్ స్టార్టింగ్ పాయింట్ నుంచే మీరు స్టోరీలోకి వెళ్ళిపోతారు. సినిమా బాగాలేదు అంటే మాత్రం ఎవరి మాట నమ్మకండి. ఖచ్చితంగా 2.5 hours మీకు పెట్టిన డబ్బులు వర్త్. ఇది మాత్రం పక్కా. సెకండ్ హాఫ్ అనుష్క డామినేట్ చేసింది. వెరీ నైస్. ఓ అమేజింగ్. అనుష్క యాక్టింగ్ ఎప్పుడైనా డౌట్ చేయగలుగుతామా? ఎప్పుడు బాగుంటుంది. విక్రమ్ ప్రభు వాజ్ వెరీ గుడ్. అనుష్కని ఎప్పుడు ఎలా అయినా అనుష్కనే. వెరీ నైస్. ఆయన కూడా మనకు కోపం వచ్చేంత బాగా యాక్ట్ చేశారు. చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్, టోటలీ. ఆ షార్ట్స్, డైరెక్షన్ అన్నీ అదిరిపోయాయి. బాగానే ఉంది, కానీ చూడొచ్చు, పిల్లలు కూడా చూడొచ్చు. అవును, లేడీ ప్రభాస్ కి కౌంటర్ పార్ట్ అనుష్క కదా, అంతే. ఆయన తెలిసిందే కదా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.